గుడ్ ఈవినింగ్ అమ్మ. ఈరోజు మనం మన పేపర్ 6 అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం. ఒకసారి మనం ఫస్ట్ క్లాస్లో సిలబస్ని ఇన్ డీటెయిల్గా డీకోడ్ చేసుకుందాం అమ్మ. మీకు తెలియాల్సింది ఏంటంటే గ్రూప్ 1కి కానివ్వండి, గ్రూప్ 2కి కానివ్వండి, సేమ్ సిలబస్ అమ్మ. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం అనేది సిలబస్ అసలు మారలేదమ్మా. సేమ్ సిలబస్ రెండింటికి. ఒకవేళ మనకి కమిషన్ సిలబస్ మారింది అని చెప్పి మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చి కొత్త సిలబస్ వస్తే మళ్ళీ దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందామా. ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇన్ డీటెయిల్గా ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని చెప్పి మనం ఫస్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. దానికి ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు గ్రూప్ 2కి 150 మార్కులకు గాను ఎంసీక్యూలు రాస్తారు. అదే గ్రూప్ 1కి వస్తే మాత్రం ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు వాటికి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే అండి. గ్రూప్ 1లో 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి సిలబస్లో చూసుకుందామండి, సిలబస్లో ఏమేమి ఉన్నాయని చెప్పి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి తెలంగాణ భావన. ఓకే, దాని తర్వాత సమీకరణ దశ, దీన్నే మొబిలైజేషన్ ఫేజ్ అంటాం. మూడోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. దిస్ ఈజ్ లాస్ట్ యూనిట్. ఒక్కొక్క యూనిట్లో 5 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం 3 యూనిట్లు 15 చాప్టర్లు అండి. అసలు ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క చాప్టర్లో అనేది చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఫస్ట్ చాప్టర్. ఓకే, మొదటి చాప్టర్లో మనము నేర్చుకునేది ఏంటంటే చారిత్రక నేపథ్యం. మీరు తెలంగాణ ఉద్యమం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉద్యమంలోనే మీరు కొంచెం చరిత్ర చదువుకుంటారు, రాజ్యాంగపరమైన అంశాలు చదువుకుంటారు, పాలనాపరమైన అంశాలు చదువుకుంటారు, సామాజిక అంశాలు చదువుకుంటారు. తెలంగాణకి రిలేటెడ్ సామాజిక అంశాలైన, చరిత్ర అంశాలైన, రాజ్యాంగపరమైన అంశాలైన, భౌగోళికపరమైన అంశాలన్నీ కలగలిపి మనకి ఉద్యమం అనే పేపర్ ఉంటుందమ్మా. సో మనం మొదటి చాప్టర్ చూస్తే చారిత్రక నేపథ్యం. హైదరాబాద్ స్వదేశీ సంస్థానం. అసలు హైదరాబాద్ స్వదేశీ సంస్థానం అంటే ఏంటి, ఇప్పుడు ఒక మ్యాప్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఒకసారి ఈ మ్యాప్ చూడండి అమ్మా. ఈ మ్యాప్ 1947లో హైదరాబాద్ సంస్థానం యొక్క మ్యాప్ అన్నమాట. ఓకే, ఈ హైదరాబాద్ సంస్థానంలో ఇది తెలంగాణ ప్రాంతం, ఇది కన్నడ ప్రాంతం, మిగిలిన ఈ ప్రాంతాన్ని మరాఠ్వాడా అని పిలిచేవాళ్ళు. సో చారిత్రక నేపథ్యం అంటే మనం ఈ మొత్తం హైదరాబాద్ సంస్థానం గురించి చదువుకుంటాం. ఓకే, ఒక్క నిమిషం అమ్మ. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ అమ్మ. ఓకే, స్వదేశీ సంస్థానం అని చెప్పాను కదా. సో హైదరాబాద్ స్వదేశీ సంస్థానంలో మన సంస్కృతి ఎలా ఉండేది, మనకి విభిన్నమైన సంస్కృతి ఉండేదమ్మా. ఎందుకు, ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు, మరాఠీ కూడా మాట్లాడేవాళ్ళు. ఓకే, ఇలా వివిధ భాషలు మాట్లాడడం వల్ల మన సంస్కృతి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. దాంతోపాటు హైదరాబాద్ రాష్ట్రం, ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రం, దానికి సంబంధించిన భౌగోళిక అంశాలు కానివ్వండి, ఇప్పుడే చెప్పాను కదా సాంస్కృతిక అంశాలు అని చెప్పి, సాంస్కృతిక అంశాలు కానివ్వండి, సామాజిక రాజకీయ, ఇందాక నేను చెప్పేటప్పుడు చెప్పాను మీకు, ఉద్యమ పేపర్లో చరిత్ర చదవాల్సి ఉంటుంది, కొంచెం రాజ్యాంగపరమైన అంశాలు ఉంటాయి, పాలనాపరమైన అంశాలు ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా. సో వాటి గురించి మనం ఈ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ హాఫ్లో మనం చదువుతాం. దాని తర్వాత
తెలంగాణ జనాభా, జాతులు, తెగలు, మతాలు, కళలు, చేతి పనులు, భాషలు, మాండలికాలు, పండుగలు మరియు తెలంగాణలోని ముఖ్య ప్రదేశాలు. ఓకే, ఇదంతా మీరు సామాజిక శాస్త్రంలో చదువుకుంటారు మరియు చరిత్రలో కూడా వస్తుంది. కానీ మనం ఇక్కడ దీన్ని మళ్ళా చదువుకుంటాం. నేనేం చేస్తానంటే తెలంగాణ జనాభా నుంచి ఈ తెలంగాణలోని ముఖ్య ప్రదేశాలు, ఇందులో చాలా సామాజిక పరమైన అంశాలుంటాయి, సాంస్కృతిక పరమైన అంశాలుంటాయి, అంతేకాకుండా వివిధ తెగల గురించి ఉంటుంది. అది నేను మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే 3వ యూనిట్లో. ఒకసారి మనం 3వ యూనిట్కి వెళ్దామమ్మా. ఇందులో 4వ చాప్టర్ తెలంగాణ సాంస్కృతిక పునరుద్ధరణ. ఓకే, తెలంగాణ సాంస్కృతిక పునరుద్ధరణ ఈ చాప్టర్ చెప్పే ముందు ఇక్కడ మీకు తెలంగాణ సంస్కృతి గురించి, సమాజం గురించి, సామాజిక పరమైన అంశాల గురించి అక్కడ నేను మీకు చెప్తానన్నమాట. రెండింటిని కలిపి చెప్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఆల్సో మీరు వినేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, మీకు ఇప్పుడు డౌట్ వచ్చుండొచ్చు, అసలు ఏముంటాయి సార్ అంతగానో మీరు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు దీంట్లో అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. అసలు ఏముంటాయి అని చెప్పి ఒకసారి చూద్దాము. మనకి సాంస్కృతిక పరమైన అంశాలు చూస్తే చెప్పాను కదా, మన దగ్గర వివిధమైన తెగలు ఉన్నాయన్నమాట. అయితే ఇన్ని రకాలైన తెగలు, ఇన్ని రకాలైన మతాలు ఉన్నా కానీ, ఎందుకంటే మన దగ్గర సిక్కులు ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, హిందువులు ఉండేవాళ్ళు, అందరం కలిసి పార్సీలు ఉండేవాళ్ళు, అందరూ కలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళం అనమాట. గాంధీ గారు మనని గంగా యమున తహజీబ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో అలాంటి ఒక సామాజిక స్థితుల్లో మన సంస్కృతి ఎలా ఉండేది అని చెప్పి తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. అండ్ మన దగ్గర చాలా కులాలు, వాటికి ఉపకులాలు, ఆశ్రిత కులాలు, వీళ్ళు చేసే పనులేంటి అండ్ వీళ్ళకి సంబంధించిన కళలేంటి, చిందు భాగవతం, యక్షగానం మీరు వినే ఉంటారు. సో ఇవన్నీ మనం ఈ చాప్టర్లో చదువుకుంటామమ్మా. అండ్ ఆల్సో వివిధ తెగలు, గోండ్లు కానివ్వండి, కోయాస్ కానివ్వండి, తొట్టి, యానాది, కొల్లం, వీళ్ళ గురించి మనం ఇన్ డీటెయిల్గా చదువుకుంటామమ్మా. ఒగ్గు కథ, వీధి భాగవతం, చెక్క బొమ్మలాట, ఇవన్నీ మనకి సాంస్కృతికపరమైన అంశాలు కదమ్మా. కళలు, అందులో కళాకారుల గురించి. సో ఇదంతా మనం ఒకేసారి చదువుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ చాప్టర్తో పాటు మీకు చెప్తానమ్మా. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్లో 2వ భాగం. 3వ భాగానికి వస్తే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో పరిపాలన, అంటే పరిపాలనకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి. అప్పుడు సాలార్జంగ్ గారు మనకి దివాన్గా ఉండేవాళ్ళు అనమాట. మీరు హైదరాబాద్ వెళ్ళి ఉంటే సాలార్జంగ్ మ్యూజియం అని ఉంటుంది. ఆ మ్యూజియం పేరు తీసుకుంది ఈయన దగ్గర నుంచే. ఈయన హైదరాబాద్కి దీవాన్గా పనిచేశారు. ఈయన బహు ప్రజ్ఞాశాలి. ఎన్నో పరిపాలనపరమైన సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ పరిపాలనని గాడిలో పెట్టారనమాట. సో ఈయన తీసుకొచ్చిన సంస్కరణలు మీరు చరిత్రలో చదువుకుంటారు, అంతేపాటు ఉద్యమంలో కూడా చదువుకుంటారు. ఓకేనా. దాని తర్వాత ఈయన ఎప్పుడైతే పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాడో, ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ ఇక్కడ ఉంది చూసారు. ముల్కీ అంటే ఏంటంటే, అసలు ముల్క్ అంటే ఇండిపెండెంట్ కంట్రీని ముల్క్ అంటాం అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాకిస్తాన్కి రిలేటెడ్ న్యూస్ ఛానల్స్ ఎప్పుడైనా చూస్తే వాళ్ళు ఊరికే ముల్క్ ముల్క్ అంటూ ఉంటారు. హమారా ముల్క్ అంటే ఏంటి, మా దేశం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఈ ముల్క్ అంటే ఏంటి, ముల్కీ అంటే స్థానికుడు అని చెప్పి. సో ఈ ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ ఇష్యూ అంటే ఏంటి, అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అనేది మనం నేర్చుకుంటాం. దాని తర్వాత 1919లో
1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఒక ఫర్మాన్ ఇస్తారు. అసలు ఆయన ఇచ్చిన ఫర్మాన్ ఏంటి, దాంట్లో ముల్కీకి నిర్వచనం ఇస్తారు అనమాట. కొన్ని పాయింట్లు ఇస్తారు. అసలు ముల్కీ అంటే ఎవడు, ఓకే, ఈ రూల్స్ ఫాలో అయితేనే వాళ్ళు ముల్కీ అని చెప్పడానికి 1919లో ఇచ్చిన ఒక ఫర్మాన్లో, ఫర్మాన్ అంటే ఏం లేదమ్మా, జీవో. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ అంటాం కదా, అప్పట్లో దాన్ని జీవో అనేవాళ్ళు అనమాట. సో దీని గురించి మనం చదువుకుంటాం. దాని తర్వాత ఈ ముల్కీ ఇష్యూ మీద నిజాం సబ్జెక్ట్ లీగ్, ముల్కీ లీగ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అసలు ఇందులో మెంబర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, వాళ్ళు అనుకున్నది సాధించారా అనేది మనం చదువుతాం. దాని తర్వాత 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిపోతుంది. ఆపరేషన్ పోలో వినే ఉంటారు మీరు. ఆపరేషన్ పోలో ఎలా జరిగింది, విలీన సమయంలో మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదే సమయంలో మన దగ్గర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతుంది. దాని గురించి కూడా కొంచెం టచ్ చేస్తూ మనం క్లియర్గా తెలుసుకుంటాం. దాని తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిపోయాక మొదటి సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ రోజులు సైనిక పాలనలో ఉందమ్మా. ఎందుకంటే జేఎన్ చౌదరి గారు, ఇది హైదరాబాద్ సిటీ అనుకుంటే, దీంట్లోకి మొదటిగా మిలిటరీతో ప్రవేశించిన మిలిటరీ అధికారి, ఇండియన్ యూనియన్కి చెందిన, ఇండియన్ యూనియన్ అంటే మన ఇండియాకి చెందిన మిలిటరీ అధికారి అనమాట. సో ఒక 1.5 year వరకు సైనిక పాలనలో హైదరాబాద్ ఉంటుంది. మరి సైనిక పాలనలో పరిపాలన ఎలా ఉన్నది అని చెప్పి మనం చదువుకుంటాం. దాని తర్వాత వెల్లోడి గారి రూల్లో ఉందన్నమాట. వెల్లోడి అంటే ఎవరంటే ఆయన ఒక ఐసీఎస్ ఆఫీసర్. ఐసీఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా, అప్పట్లో ఐసీఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు. ఓకే, సో ఆయన సైనిక పాలన తర్వాత వెల్లోడి పరిపాలనలో ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరి పరిపాలనలో ఉపాధి విధానాలు ఎలా ఉన్నాయి, ముల్కీ నిబంధనలు ఉల్లంఘన ఎలా జరిగింది, ఉల్లంఘన జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి అని చెప్పి మనం చదువుకుంటాం. సో ఇది ఫస్ట్ చాప్టర్ అమ్మ. చూస్తే ఫస్ట్ చాప్టర్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. ఇందులో మీకు నేను ఇందాక చెప్పినట్టే చరిత్ర, సామాజిక అంశాలు, భౌగోళిక అంశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం రెండో చాప్టర్ చూద్దాం. రెండో చాప్టర్ ఏంటి, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం. అంటే 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. అది 1952లో సార్వత్రిక ఎన్నికలు అనేవి జరుగుతాయి. జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్న తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అనమాట. ఆయన నాయకత్వంలో ఏర్పాటైన ప్రజాప్రభుత్వం గురించి చదువుకుంటాం. వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణల గురించి చదువుకుంటాం. అదే సమయంలో 1952లో మొదటి గవర్నమెంట్ సమయంలో ముల్కీ ఆందోళన జరిగింది. ఎప్పుడు, ఇది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిపోయిన తర్వాత, మొదటి ఎన్నికలు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత జరిగిన మొదటి ముల్కీ ఉద్యమం 1952 ముల్కీ ఉద్యమం. దీని గురించి చాలా క్లియర్గా చదువుకుంటాం. అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, మొదలవడానికి గల కారణాలు ఏంటి అని కూడా చాలా క్లియర్గా మనం చదువుకుంటాం. దాని తర్వాత ఈ ముల్కీ ఆందోళన వల్ల సిటీ కాలేజ్ ఘటన అనేది జరుగుతుంది. కొంతమంది చనిపోతారు. సిటీ కాలేజ్లో కానివ్వండి, ఉస్మానియా హాస్పిటల్లో కానివ్వండి కాల్పులు జరుగుతాయి. అప్పుడు ఎందుకు జరిగినాయి కాల్పులు, ఎందుకు అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది డెవలప్ అయింది అని కూడా మనం చదువుకుంటాం. ఈ కాల్పుల మీద ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. దాని పేరు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అందరినీ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఆ రిపోర్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా మనం డీటెయిల్గా చదువుకుంటాం. ఓకే, దాని తర్వాత 1953లో తెలంగాణ రాష్ట్రం అనేది మాకు కావాలి అని చెప్పి మొదటగా డిమాండ్స్ అనేవి ఎందుకు ప్రారంభమైనాయి. తెలంగాణ రాష్ట్రం అనేది మాకు కావాలి అంటే ఏంటి, హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పుడు మరాఠాకి చెందిన జిల్లాలు ఉన్నాయి, కన్నడకి చెందిన జిల్లాలు ఉన్నాయి. అవన్నిటిని వదిలేసి ఉట్టి తెలంగాణలో, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణనే ఒక సపరేట్ రాష్ట్రంగా ఉండాలి అన్న డిమాండ్ ఎందుకు ప్రారంభమైంది, దాని చుట్టూ జరిగిన సంఘటనలు ఏంటి అని చెప్పి
ఇక్కడ మనం చదువుకుంటాం. అదే 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో దీన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటాం. ఓకే, ఇది ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటుకు గల కారణాలు, దీని నిబంధనలు ఏంటి, అండ్ ఈ ఎస్ఆర్సీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం గురించి ఏం చెప్పింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పింది అని ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ తెలుసుకుంటాం. దాని తర్వాత చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ గారికి ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఆయన ఏం సిఫార్సు చేశాడని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇది 2వ చాప్టర్ అమ్మ. 3వ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం. అటు సైడ్ మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రాని, మన దగ్గర హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్ అని 1956లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఇదిగోండి పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో మన సైడ్ నుంచి పార్టిసిపేట్ చేసిన నాయకులు ఎవరు, ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేసిన నాయకులు ఎవరు, ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఈ 14 ఇంపార్టెంట్ పాయింట్స్ యొక్క అర్థం ఏంటి, దాని సిఫార్సులు ఏంటి అని కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. దాని తర్వాత ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ త్రూ ఫామ్ అయిన తెలంగాణ ప్రాంతీయ కమిటీ. తెలంగాణ ప్రాంతీయ కమిటీ, అసలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అంటే ఏంటి, దాని కూర్పు ఏంటి, వాళ్ళ విధులేంటి, వాళ్ళ పనితీరేంటి అని కూడా మనం ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. అండ్ దానికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఎలాంటి అధికారాలు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఇచ్చారు, అండ్ ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందం ఉందో దానివల్ల మనకి ఇచ్చిన రక్షణ చర్యలు, సేఫ్ గార్డ్స్, అవి పాటించారా ఉమ్మడి పాలకులు లేదా ఉల్లంఘించారా అని చెప్పి ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనం చదువుకుంటాం. అయితే తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని చెప్పాను కదా, అప్పట్లో దానికి ఉన్న అధికారం ఏంటంటే తెలంగాణ ఏరియాలో ఎక్కడైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా వీళ్ళ పర్మిషన్ అనేది కావాలమ్మా. కాకపోతే ఆ రూల్ని ఎవ్వరూ పాటించకుండా విపరీతమైన వలసలు పెరిగాయి. ఎక్కడి నుంచి, కోస్తాంధ్ర నుంచి ఎక్కువ వలసలు అనేవి వచ్చాయన్నమాట. సో కోస్తాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వలసలు, వాటి పరిణామాలు గురించి మనం మాట్లాడుకుంటాం. 1970 అంటే 1969లో మనకి మొదటి ఉద్యమం జరుగుతుంది. అంటే మొదటి ఉద్యమం అయిపోయిన తర్వాత 1970 తెలంగాణలో అభివృద్ధి పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్తో ఎప్పుడైతే కలిసి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందో మనం మిగులు బడ్జెట్లో ఉన్నామమ్మా. మిగులు బడ్జెట్లో ఉన్న మన ప్రాంతం మరి చాలా ఎక్కువ డెవలప్ అవ్వాలి కదా, అది నిజంగానే అభివృద్ధి అయిందా? ఒకవేళ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే వివిధ రంగాల్లో అభివృద్ధి ఎలా ఉందో మనం తెలుసుకొని మాట్లాడుకోవాలి కదా. సో వ్యవసాయపరమైన అభివృద్ధి కానివ్వండి, సాగునీరు, విద్యుత్, విద్య, ఉపాధి, వైద్యం, ఆరోగ్య రంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటామమ్మా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మనం డీల్ చేసుకున్నప్పుడు మనం డేటాతో మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక డేటా ఉంటుంది కదా, మనకు ఎంత విద్యుత్ కేటాయించారు, మన దగ్గర సాగునీరు ఎలా ఉంది, ఎన్ని టీఎంసీల నీళ్ళు మనకు కేటాయించారు అని చెప్పి ప్రతిదానికి ఒక డేటా ఉంటుంది కదా. సో ఆ డేటా పెట్టుకొని మనం మాట్లాడుకున్నామంటే మన దగ్గర అభివృద్ధి ఎలా ఉందో మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇదే సమయంలో 1959 21 మార్చ్న ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చిందనమాట. ఇది ఉద్యోగాలకి సంబంధించిన ఒక యాక్ట్. ఓకే, ఇది ఉద్యోగాలకి సంబంధించిన సర్వీస్ నియామావళి అని అనుకుందాం. ఓకే, దీనికి ఉల్లంఘనలు జరిగాయి. ఏ విధంగా ఉల్లంఘనలు జరిగాయి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో నేను ఇక్కడ చెప్పాను కదా వైద్యం మరియు ఆరోగ్య పరిస్థితులు అని చెప్పి, మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ రంగం అనేది వైద్యంలో ఎలా ప్రవేశించింది, అండ్ తెలంగాణ ప్రాంతంలో పిహెచ్సిస్ అంటాం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అర్బన్ ప్రాంతాలు వదిలేసి రూరల్ ప్రాంతాలకు వెళ్తే ఎన్ని పిహెచ్సిలు ఉన్నాయి
అని నేను ఇందాక చెప్పాను కదా, డేటా ప్రకారం మాట్లాడుకుంటామని. ఆ డేటా ప్రకారం చూసి మన దగ్గర అభివృద్ధి ఎలా ఉన్నది అని చెప్పి చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందామమ్మా. అండ్ దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఆవిర్భావ మూలాలు చెప్పాను కదా. 1969లో తెలంగాణ ఉద్యమం, మొదటి తెలంగాణ ఉద్యమం అనేది జరుగుతుంది అని చెప్పాను కదా. సో కొత్తగూడెం ప్రాంతంలో, పాల్వంచ కొత్తగూడెం ప్రాంతంలో జరిగిన ఉద్యమం అనేది మొత్తం స్టేట్ అంతా ఎట్లా పాకింది. 1969లో ఈ ఉద్యమం కోసం ఆందోళనలో పార్టిసిపేట్ చేసిన మేధావుల వర్గం ఏముంది, ఉద్యోగులు ఏముంది, వాళ్ళ ఉద్యోగుల పాత్ర. ఆ టైంలో రవీంద్రనాథ్ గారని ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. అసలు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. ఇందాక నేను చెప్పాను కదా, పాల్వంచ తెలంగాణలో మొదలైన ఈ ఉద్యమం కాస్త మొత్తం ఉధృతంగా ఎలా వ్యాప్తించింది, మొత్తం మన రాష్ట్రం అంతా ఎలా వ్యాప్తించింది అని మనం మాట్లాడుకుంటాం. ప్రధాన సంఘటనలు, నాయకులు, ప్రముఖులు, వాళ్ళ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అదే టైంలో ఆనంద నిలయం అని, ఇప్పుడు మనకి సెక్రటేరియట్ ఎట్లానో అప్పట్లో ఆనంద నిలయం అనేవాళ్ళు, సీఎం గారి ఇల్లు అనమాట. దాంట్లో అఖిలపక్ష ఒప్పందం అవుతుంది. ఈ అఖిలపక్ష ఒప్పందం తర్వాత అఖిలపక్ష ఒప్పందం అంటే ఏంటమ్మా, అన్ని పార్టీల వాళ్ళని పిలిచి మాట్లాడి ఒక ఒప్పందం చేసుకుంటారు కదా. సో ఆ అఖిలపక్షం ఒప్పందం ప్రకారం జీవో నెంబర్ 36 అని చెప్పి రిలీజ్ చేస్తారనమాట. అసలు ఈ జీవో నెంబర్ 36 ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అది నిజంగానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా అని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఉద్యమాన్ని ఎలా అణిచివేశారు, అణిచివేసిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకుంటాం. ఇదే టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవుతారమ్మా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మన దగ్గర ఈ మాకు తెలంగాణ కావాలి అని వచ్చే డిమాండ్ 1969లో ఉధృతంగా అది ఉద్యమంలాగా మారిన తర్వాత దాన్ని కొంచెం చల్లబరచడానికి 8 సూత్రాల పథకాలు, 5 సూత్రాల పథకాలు అని చెప్పి తీసుకొని వస్తారనమాట. ఇంగ్లీష్లో 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములాస్ అంటాం. సో వాటి ప్రభావాలు ఏంటో కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అసలు వీటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని కూడా మనం మాట్లాడుకుంటాం. ఇది ఫస్ట్ యూనిట్ అమ్మ. ఓకేనా, మీకు ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మీద ఒక ఐడియా వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఏంటి, మనం చారిత్రక నేపథ్యం నుంచి మొదలు పెడితే 1969 ఉద్యమం అయిపోయి తర్వాత ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన 8 సూత్రాలు, 5 సూత్రాల వరకు మనం చదువుకుంటాం ఫస్ట్ యూనిట్లో. ఓకే, ఇది తెలంగాణ భావన 1948 నుంచి 1970 వరకు. మీరు రెండో యూనిట్ తీసుకుంటే సమీకరణ దశ 1971 నుంచి 1990. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పా, సాలార్జంగ్ 1 టైంలో ముల్కీ అనేది ఒకటి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా 1952లో మన బూర్గుల రామకృష్ణారావు గారి గవర్నమెంట్ మొదలైన తర్వాత కూడా మొదటి ముల్కీ ఉద్యమం అనేది జరిగింది అని చెప్పా. ఈ ముల్కీ ఉద్యమం పెరిగి అది 1969లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఒక ఉద్యమం జరిగే రేంజ్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందనమాట. ఈ టైంలో వివిధ కోర్టుల్లో ఎట్లుంటుందమ్మా, సింగిల్ జడ్జ్, డివిజన్ బెంచ్ అలా ఉంటాయి కదా. అట్లా సింగిల్ జడ్జి ఒక రకమైన జడ్జిమెంట్ ఇస్తాడు, డివిజన్ బెంచ్ ఒక రకమైన జడ్జిమెంట్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక రకమైన జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ ప్రతి ఒక్క జడ్జిమెంట్ గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ ఈ టైంలోనే జై ఆంధ్ర ఉద్యమం అని చెప్పి మొదలవుతుంది. ఈ జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు మొదలైంది, దీనికి ముందున్న పరిస్థితులు ఏంటి, దీని తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటాం. 1973లో 8 సూత్రాలు అయిపోయింది, 5 సూత్రాలు అయిపోయింది, లాస్ట్లో 6 సూత్రాల పథకం తీసుకొస్తారు. దీంతో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఆగిపోతుంది. అసలు ఎందుకు ఆగిపోయింది, దీంట్లో ఏమున్నాయి అని చెప్పి కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. అండ్ ఆర్టికల్ 371D, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 371D అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే
ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు ఈక్వల్గా ఇవ్వాలి అన్న దాని గురించి తీసుకొచ్చింది. అండ్ ఆల్సో జోనల్ వ్యవస్థ ఉంది కదా, జోనల్ వ్యవస్థ గురించి ఇన్ డీటెయిల్గా దీంట్లో ఉంటుంది. కాకపోతే దీనివల్ల వచ్చిన చిక్కు ఏంటంటే హైదరాబాద్ని వీళ్ళు ఫ్రీ జోన్గా పరిగణించారనమాట ఉద్యోగాల కోసం. దానివల్ల మళ్ళీ చివరి దశలో హైదరాబాద్ ఫ్రీ జోన్ ఎట్లయితుంది అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక చిన్న ఉద్యమం కూడా జరుగుద్ది. అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. అండ్ మీకు 371E కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 నెలల ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు అయ్యాయి కదా, అసలు మనకి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారు అన్నది 371E ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మనకి తెలుస్తుందమ్మా. దాని తర్వాత 1975లో అధికారుల కమిటీ అని చెప్పి వేస్తారు. జయభారత్ రెడ్డి కమిటీ అని చెప్పి అంటారనమాట. దీన్నే ఆఫీసర్స్ కమిటీ, అధికారుల కమిటీ అని చెప్పి పిలుస్తారు. ఇది ఉల్లంఘనల మీద వేసిన కమిటీ అనమాట, ఉద్యోగ ఉల్లంఘనల మీద వేసిన కమిటీ. ఈ కమిటీ రిపోర్ట్ ఏంటి? ఈ కమిటీ రిపోర్ట్ తర్వాత 1985లో వచ్చిన జీవో నెంబర్ 16, అసలు ఇందాక జీవో నెంబర్ 36 గురించి మనం మాట్లాడుకున్నాం. అట్లానే ఇక్కడ జీవో నెంబర్ 16 ఇది ఇంప్లిమెంట్ చేస్తారా, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అని కూడా మనం మాట్లాడుకుంటాం. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, ఉద్యోగాలకి సంబంధించిన నియామావళి ఏదైతే ఉందో అది క్లియర్గా ఉల్లంఘన అయింది, దాని మీద కమిటీ వేశారు అని చెప్పి. సో ఈ టైంలో తెలంగాణలో ఉద్యోగులు వాళ్ళ ప్రతిస్పందనలు ఏంటి అని చెప్పి కూడా మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటాం అనమాట. దాని తర్వాత 2వ చాప్టర్ నక్సలైట్ ఉద్యమం ఎలా మొదలైంది. ఓకే, నక్సలైట్ ఉద్యమం అనేది ఎక్కడో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చింది, మన దగ్గర ఎంత ముందుకెళ్ళిపోయింది అని దానికి అసలు వ్యాప్తికి గల కారణాలు ఏంటి, పరిణామాలు ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ మీకు కొంచెం నార్మల్ ఐడియా ఉండుంటే ఎర్లీ 2000s వరకు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేంత వరకు నక్సలైట్ ఉద్యమం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ అని చెప్పి మొత్తం నక్సలైట్స్ని ఎలిమినేట్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు చేస్తున్నారు. మరి అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇట్ ఈజ్ అన్ ఐడియాలజీ కదా, కమ్యూనిజం నుంచి వచ్చింది. ఒక ఎక్స్ట్రీమిస్ట్ వేలో వచ్చిన నక్సలైట్ ఐడియాలజీ అనే ఒక ఐడియాలజీని అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇంతమంది యువత ఆ ఐడియాలజీ వైపు ఎందుకు వెళ్ళారు అని కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. దాని తర్వాత ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేక పోరాటాలు జరుగుతాయి అన్నమాట. అందులో జాగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు అనేవి చాలా ఇంపార్టెంట్, వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. రైతు కూలీ సంఘాలు, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఆదివాసీల ప్రతిఘటన. నిజాం టైంలో హైమన్ డాఫ్ అని చెప్పి ఒక ఆంథ్రపాలజిస్ట్ని పెట్టుకుంటారమ్మా. ఆయన పెట్టుకొని మన దగ్గర ఉన్న ఆదివాసీల మీద ఆయన కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటాడనమాట. ఈ హైమన్ డాఫ్ రీసెర్చ్ చేసి నిజాంకి వెళ్ళి చెప్తాడు ఇలా ఉంటారు వీళ్ళు అని చెప్పి. సో వాటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో జల్ జంగల్ జామీన్ అంటే కొమరం భీమ్ గారి గురించి, రామ్జీ గోండ్ గారి గురించి, మనం ఇన్ డీటెయిల్గా ఈ చాప్టర్లో మాట్లాడుకుంటాం. దాని తర్వాత 3వ చాప్టర్ వచ్చేసి 1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం. ఓకే, మీకు ఏ పార్టీ ఆవిర్భావం అయిందమ్మా ఈ టైంలో? తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా. సో తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు కాంగ్రెసే. అండ్ ఆ టైంలో ఎలా ఉండేదంటే మన కాంగ్రెస్ సైడ్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులు అనేది బాగా వెంటనే మారిపోయేవాళ్ళు అనమాట. దీనివల్ల ఏమయ్యేదంటే ఒక రాజకీయపరమైన అస్థిరత్వం రావడం అలా అయ్యేసరికి ఈ ప్రాంతీయ పార్టీలు ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎలాంటి మార్పులు వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఈ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగు జాతి భావన అని చెప్పి తెలుగు మహాసభలు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ట్యాంక్ బండ్ మీద చాలా విగ్రహాలు ఉండేవి. మన తెలంగాణకి చెందిన విగ్రహాలు వేళ్ల మీద లెక్క పెడితే ఆంధ్రాకి చెందిన విగ్రహాలు చాలా ఉండేవి. అప్పుడు ఏంటంటే తెలుగు జాతి భావన అనేది ఒకదాన్ని ముందుకు పుష్ చేశారనమాట. దీనివల్ల మన తెలంగాణ అస్తిత్వం అనేది బాగా అణిచివేయబడింది. ఏ రకమైన అణిచివేతను మనం తట్టుకున్నామని ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ నేర్చుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా 1980లో
ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అదే టైంలో చెన్నైలో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వస్తుందన్నమాట. రాళ్ళు గుట్టలుగా ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో వేల భూములు వాళ్ళకి చాలా చౌక ధరకి ఇచ్చేస్తారనమాట, మీరు ఇక్కడ డెవలప్ చేసుకోండి అని. ఆ టైంలో మన దగ్గర ఒక ఆర్థికపరమైన ఎకనామిక్ బూమ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ కానివ్వండి, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్ కంపెనీలు, సినిమా, మీడియా, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఎలా మొదలయ్యాయి, ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా విస్తరించింది అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇందాక నేను చెప్పాను కదా, మనం ఉద్యమంలో ఆర్థికపరమైన అంశాలు కూడా మాట్లాడుకుంటాం అని చెప్పి, అది ఇక్కడే అనమాట. దీని తర్వాత కూడా మాట్లాడుకుంటాం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో, అప్పుడు చెప్తాను. సో అది ఈ సడన్గా ఇట్లా ఒక ఆర్థికపరమైన విస్తరణ స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ వలసొచ్చిన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారనమాట. దానివల్ల ఏమవుద్దంటే మన తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మన అస్తిత్వం అణిచివేయబడుతుంది. అండ్ దీనివల్ల జరిగిన ప్రభావం ఏంటి, మన తెలంగాణ సంస్కృతి మీద ఇదంతా చూపెట్టిన ప్రభావం ఏంటి, వాళ్ళ ఆధిపత్య సంస్కృతి ఎలా ఉంది అని చెప్పి చాలా క్లియర్గా మనం ఇందులో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ 4వ చాప్టర్ 1990లో వచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి పరిణామాలు. మీరు ఆర్థిక శాస్త్రం చదివితే 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పి తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఇవి తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం అనమాట. అదే టైంలో మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేవాళ్ళు. ఈయన ఏం చేశాడంటే ఎంఎన్సీస్ అంటే బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని మన దగ్గరికి తీసుకొచ్చడం స్టార్ట్ చేశాడు. విజన్ 2020 అని మెకెన్జీ అని ఒక ఎంఎన్సీ ఉండేది. గవర్నమెంట్ తీసుకున్న పాలసీని ఎవరితో డిస్కషన్ చేయకుండా మన స్టేట్లో ఒక కంపెనీకి సీఈఓ లాగా మన స్టేట్లో దాన్ని ప్రవేశపెట్టారనమాట. దీనివల్ల ఏమైందంటే వ్యవసాయ రంగం బాగా కుదేలైపోయింది. ఎందుకంటే కరెంటు ధరలు బాగా పెరిగిపోయాయి. మన లోకల చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో అవి మొత్తం పతనమైపోయాయి. అండ్ తెలంగాణ సమాజం ఆర్థిక వ్యవస్థ మీద వాటి ప్రభావం ఎలా ఉందో ఎందుకు మాట్లాడుకుంటాం. అందులో అప్పట్లో రైతుల మరణాలు అనేవి, ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉంటుందమ్మా, కెనాల్స్ మీద, బావుల మీద బాగా ఆధారపడి ఉండేవాళ్ళం. దాని తర్వాత మోటార్లు వచ్చాయి. అసలు బావుల మీద, కెనాల్స్ మీద, మోటార్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఉంది? మనకి అంత సాగునీరు కేటాయించలేదా? నేను చెప్పాను కదా ఇందాక పైన డేటాతో మాట్లాడుకుంటామని చెప్పి. ఆ డేటా చూస్తే మనకు జరిగిన అన్యాయం ఏంటో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అదే టైంలో వచ్చిన రాజకీయ, పరిపాలన, విద్య, ఉపాధి, ప్రాంతీయ అసమానతలను కూడా మనం తెలుసుకుంటాం. అండ్ మాదిగ దండోరా, తుడుం దెబ్బ ఉద్యమాలు, ఎంఆర్పిఎస్ అని వినే ఉంటారు, మందకృష్ణ మాదిగ గారు. మొన్న కూడా ఎస్సీ రిజర్వేషన్లో ఆయన కృషి ఎంతో ఉంది. సో దానికి రిలేటెడ్ మూమెంట్స్, తుడుం దెబ్బ మూమెంట్, మాదిగ దండోరా ఉద్యమాల ఆవిర్భావం గురించి కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకుంటాం. ఇది చాప్టర్ 4 అమ్మ. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అస్తిత్వం కోసం మేధావి వర్గాలు ఉండేవి కదా, ఈ మేధావి వర్గాలు ఇంకా మాకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది, అసలు తెలంగాణ అస్తిత్వం కోసం మనం ఇప్పుడు కూర్చొని చర్చలు మొదలుపెట్టాలి, అసలు మన ఐడియాలజీ, మన సిద్ధాంతాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నాల గురించి మనం మాట్లాడతాం. నేను చెప్పాను కదా ఇప్పటికే చాలా ప్రాంతీయ అసమానతలు వచ్చేసాయని చెప్పి. ఈ అసమానతలు పెరిగిపోవడం వల్ల తెలంగాణ పట్ల వివక్ష అన్ని రకమైన రంగాల్లో మొదలైందనమాట. అది ఏ రకంగా స్టార్ట్ అయిందని కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకుంటాం. అసలు అసంతృప్తి అనేది ఎలా పెరిగింది, అండ్ మన దగ్గర ముఖ్యంగా అల్పాభివృద్ధి, ఎప్పుడు మనం వాళ్ళతో కలిసేటప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న మన దగ్గర అల్పాభివృద్ధి అయ్యే రేంజ్కి దిగజారిపోయామంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా ఈ చాప్టర్లో మనం మాట్లాడుకున్నాం. ఇది 5వ చాప్టర్ అమ్మ, 2nd యూనిట్లో. ఓకే, ఇప్పుడు లాస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ యూనిట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 నుంచి 2014 వరకు మనం మాట్లాడుకుంటాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా విపరీతమైన వివక్ష జరుగుతుందని. ఈ వివక్షకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం ఎలా వచ్చింది, ఈ ప్రజల్లో చైతన్యం రావడానికి గల కారణాలు ఏంటి?
పౌర సమాజ సంఘాలు చాలా కృషి చేశారమ్మ ఈ రకమైన ప్రజా చైతన్యం రావడానికి. దాంట్లో పార్టిసిపేట్ చేసిన మేధావులు ఎవరు, వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ప్రత్యేక తెలంగాణ మనకు ఎందుకు కావాలి, ఈ డిమాండ్ని మనం ఎందుకు పుష్ చేస్తున్నాం అని చెప్పి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. అండ్ ఈ ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ఎవరు ముందు లేవనెత్తారు, దానికి రిలేటెడ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ తెలంగాణ విద్యావంతుల వేదిక, మంజీరా రైటర్స్ అసోసియేషన్ అంటాం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అంటాం, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇలాంటి తెలంగాణ విమోచన సంఘం, ఇలా వివిధ సంఘాలు ఉంటాయన్నమాట. వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ దాని తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన ఇంపార్టెంట్ సభలు, భువనగిరి సభ కానివ్వండి, తెలంగాణ జనసభ కానివ్వండి, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు ఏ అంశాల గురించి మాట్లాడారు, ప్రతి సభ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేవి మనం ఇందులో మాట్లాడుకుంటాం. చివరి అంశం ఏంటంటే తెలంగాణ అంశాన్ని ఒక నేషనల్ లెవెల్లో లేవనెత్తడంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎలాంటి కృషి చేశారు అని చెప్పి ఇందులో మాట్లాడతాం. రెండో చాప్టర్ వచ్చేసరికి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది 2001లో స్టార్ట్ అయింది. జలదృశ్యంలో మొదలవుద్ది. అది అప్పుడు టీఆర్ఎస్ స్టార్ట్ అయ్యే ముందు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. దాని తర్వాత 2000 ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తులో ఎలక్షన్స్కి వెళ్తుందనమాట. అప్పుడు ఎన్నికలకు సంబంధించిన కూటములు ఎలా ఉన్నాయి. అండ్ యూపీఏ గవర్నమెంట్లో కేసీఆర్ గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉంటారు. ఆయనకి కొన్ని రోజులు కార్మిక శాఖ కేటాయించి దాని తర్వాత ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఉంటారనమాట. అండ్ మన రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళు ఏ పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారు, అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి కూడా మనం చూద్దాం. దాని తర్వాత గిర్గ్లానీ కమిటీ అంటే ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటాం అనమాట. అండ్ తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ, ఓకే, ఇది ఉద్యోగులకు సంబంధించిన ఐక్య కార్యాచరణ కమిటీ. ఇది ఎలా మొదలైంది, వీళ్ళు చేసిన కృషి ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి కూడా మాట్లాడతాం. ఈ చాప్టర్ తర్వాత చివరిలో 2009లో ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు కూటమిలు ఎలా మారిపోయాయి, ప్రతి ఒక్క పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ప్రస్తావించేవాళ్ళు అనమాట. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అని కూడా మనం మాట్లాడతాం. అండ్ ఇందాక నేను పైన చెప్పేటప్పుడు చెప్పా, హైదరాబాద్ని వీళ్ళు ఫ్రీ జోన్గా పరిగణించారు తప్పుగా, దీన్ని 14F అంటాం. దీనికి ఆపోజిట్గా ఒక ఉద్యమం జరిగింది అని చెప్పి, సో దాని గురించి ఇక్కడ మాట్లాడతాం. అండ్ ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారనమాట. అయితే ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఏమవుతుందంటే 9 డిసెంబర్న 2009 డిసెంబర్న ఏం చేస్తారంటే తెలంగాణ స్టేట్ అనేది ఇవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్తారు. ఓకే, వీళ్ళు ఇట్లా చెప్పారు కదా అని చెప్పి దీక్ష విరమిస్తారనమాట. ఓకే, వచ్చింది అని చెప్పి దీన్నే మళ్ళీ ఇది ఎవరు చెప్తారు, అప్పుడు హోంమంత్రి చిదంబరం గారు చెప్తారు. దాని తర్వాత 12/12/2009 ఇదే మాట ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్తారనమాట. ఇగో ఇట్లా ఇస్తున్నాము, తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్తారు. ఒక 10 రోజులు అయ్యాక 23/12/2009 మళ్ళీ ఏమంటారంటే మేము యూటర్న్ తీసుకుంటున్నాం, అన్ని పార్టీల నుంచి పిలిచి వాళ్ళ ఒక అఖిలపక్షంలాగా అందరినీ కలిసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రారంభం ఏదైతే ఉందో దాన్ని తీస్తామని చెప్పి యూటర్న్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుద్దంటే జానారెడ్డి గారు, కేసీఆర్ గారు, కోదండరామ్ గారు, జయశంకర్ గారు అందరు కలిసి రాజకీయ ఐక్య కార్యాచరణ స్థాపన అనేది చేస్తారు 2009లో. మన దగ్గర చేసిన ముందు నేర్చుకుంటాం, మిలియన్ మార్చ్ కానివ్వండి, సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, దానికి సంబంధించిన బ్రెయిన్ ఏదైతే ఉందో అది రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అనేది మనం అర్థం చేసుకోవాలమ్మా. ఇది చాప్టర్ 2. నెక్స్ట్ చాప్టర్ 3. చాప్టర్ 3లో రాజకీయ పార్టీల పాత్ర. మన దగ్గర అప్పుడు ఏమేమి రాజకీయ పార్టీలు ఉండేవి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, టీడీపీ, ఎంఐఎం, లాస్ట్లో వైసీపీ, ప్రజారాజ్యం పార్టీ, ఇవి కూడా ఉండే కదా. సో వాళ్ళు ప్రతిసారి తెలంగాణ గురించి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, జనాల్లో కూడా వాళ్ళు తెలంగాణ గురించి వాళ్ళ ఆలోచన ఏంటి
అని చెప్పి ఇందులో నేర్చుకుంటాం. అంతేకాకుండా తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఇలాంటి మిగిలిన పార్టీల గురించి కూడా అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కృషి ఏంటి అని కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం అనమాట. దాంతోపాటు దళిత బహుజన సంఘాలు, అట్టడుగు ఉద్యమ సంఘాలు, బహుజన్ రిపబ్లిక్ పార్టీ అని ఉండేది, పబ్లిక్ ఆర్గనైజేషన్ జేఏసీ అని ఉండేది. సో వీళ్ళు ఏం చేశారు, తెలంగాణ విమోచన సమితి అని చెప్పి ఉండేది. సో ఇలా వివిధ ఐక్య కార్యాచరణ సంఘాల గురించి, ప్రజా నిరసనల గురించి మనం ఇందులో చదువుకుంటాం. అండ్ చాలా బాధాకరమైన పార్ట్ ఏదైతే ఉందో, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలమ్మ, ఎంతోమంది యువత వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఇషాన్ రెడ్డి గారి గురించి, శ్రీకాంతాచారి గారి గురించి ఇందులో మనం నేర్చుకుంటాం. ఇకపోతే 4th చాప్టర్ ఇందాక చెప్పాను కదా, తెలంగాణ సాంస్కృతిక పునరుద్ధరణ. ఓకే, తెలంగాణ ఉద్యమంలో నిరసనలు ఎలా ఉన్నాయి, సాహిత్య రూపాలు. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటాం, అసలు తెలంగాణ తల్లి ఎలా వచ్చింది తెలుసా మీకు? దాశరథి కృష్ణమాచార్యులు బ్రెయిన్ చైల్డే తెలంగాణ తల్లి అనమాట. దాన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు రూపకల్పన చేశారు, దాని తర్వాత వివిధమైన, మనకు చెప్పా కదా మనకి చాలా కళలు సాంస్కృతిక అంశాలు ఉన్నాయి అని చెప్పి, వాటిని ఎట్లా పునరుద్ధరించారు, ఆ సంస్కృతిని ఉపయోగించి నిరసన కార్యక్రమాలు ఎలా తెలిపారు, దాంట్లో విశిష్టమైన పాత్ర పోషించిన వివిధ సమాజంలో వివిధ రంగానికి చెందిన రచయితలు కానివ్వండి, కవులు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, ఎన్ఆర్ఐలు, మహిళలు, పౌర సమాజ సంఘాలు, అంటే ఒక ఉద్యమం ముందుకెళ్ళడానికి ఎంతమంది కృషి చేశారో మీకు ఇక్కడ అర్థమవుతుందమ్మా. దాని తర్వాత వివిధ సంఘటిత అసంఘటిత రంగాలు కానివ్వండి, సమాజ బృందాలు కానివ్వండి, ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో వీళ్ళ కృషి ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఇందాక చెప్పాను కదా నేను, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి, వీటి బ్రెయిన్ చైల్డ్ అయిన సకల జనుల సమ్మె కానివ్వండి, సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, మిలియన్ మార్చ్ కానివ్వండి, ఇవి చాలా గొప్ప నిరసన పద్ధతులు. వీటిని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సారీ అమ్మ. ఇప్పుడు లాస్ట్ చాప్టర్ వచ్చేసి పార్లమెంటు ప్రక్రియ. యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై మొదటి నుంచి తన వైఖరి ఏంటి, ఎప్పటికప్పుడు మాటిస్తూ ఎట్లా తప్పించుకుంది, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ఏం చేశారంటే, అప్పుడు కొంతమంది మినిస్టర్స్ కూర్చొని అన్ని పార్టీల నుంచి నాయకుల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడారనమాట. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించారు. సో దాని గురించి మనం మాట్లాడతాం. యాంటోనీ కమిటీ గురించి మాట్లాడతాం. ఇందాక చెప్పాను కదా, కేంద్ర హోంమంత్రి తెలంగాణపై చేసిన ప్రకటనల గురించి మాట్లాడతాం. ఒక కమిటీ వేస్తారు, శ్రీకృష్ణ కమిటీ అని, వినే ఉంటారు. అసలు ఇందులో ఎంతమంది, వాళ్ళు ఎలాంటి అభిప్రాయ సేకరణ చేశారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని కూడా మనం మాట్లాడతాం. అండ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై జరిగిన చర్చలు, పార్లమెంట్లో తెలంగాణపై జరిగిన చర్చలు కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రకటన అయిపోయిన తర్వాత ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు పరిస్థితులు ఏమున్నాయి, మళ్ళీ తెలంగాణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రవేశపెట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చాలా లాకి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఇప్పటికీ మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే వాళ్ళు అంటూ ఉంటారు, మాకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మాకు స్పెషల్ స్టేటస్లు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమని కూడా మనం దాంట్లో మాట్లాడుకుందాం. దాని తర్వాత జూన్ 2న మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికలు, టీఆర్ఎస్ విజయం, తెలంగాణలో ఏర్పాటైన తొలి ప్రభుత్వం గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. ఇది చాప్టర్ 5 యూనిట్ 3 అన్నమాట. సో ఇప్పటికీ మీకు సిలబస్ మీద ఒక కంప్లీట్ ఐడియా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రేపు మనం సిలబస్లో ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.